హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం ఈ వీడియోలో థర్మోడైనమిక్స్ క్విక్ రీజన్ క్లాస్ చూసుకుందాం. ఇందులో దాదాపు లాస్ట్ టైం టీఎస్ జెన్కోలో మనకు 6 మార్క్స్ వరకు వచ్చాయండి థర్మోడైనమిక్స్ టాపిక్ నుంచి, థర్మోకెమిస్ట్రీ థర్మోడైనమిక్స్ టాపిక్ నుండి. అయితే ఇది జెన్కోలోనే కాదు, సిఎస్ఆర్ నెట్లో కూడా మనకు బిగ్ టాపిక్ అండి. దీని నుంచి 15 to 20 మార్క్స్ వరకు గెయిన్ చేసుకోవచ్చు ఈ థర్మోడైనమిక్స్ టాపిక్ నుండి. సో ఇందులో నేను క్విక్ రీజన్ పర్పస్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. అసలు ఏంటి, మనం దేని మీద ఫోకస్ చేయాలి, వేటిని ఎలా గుర్తుంచుకోవాలి అనే మ్యాటర్ మీద ఫోకస్ చేస్తే వెళ్తాను. అయితే ఫస్ట్ మనకు బేసిక్ టర్మ్ తెలవాలండి. బేసిక్ టర్మ్స్ తెలిస్తేనే మనకి టాపిక్ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. ఈ థర్మోడైనమిక్స్ ఈవెన్ ఐఐటి నీట్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి చాలాసార్లు క్వశ్చన్లు వచ్చినాయి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ బేసిక్ టర్మ్స్ అని చెప్తున్నానండి. ఫస్ట్ బేసిక్ టర్మ్స్లో మనకు సిస్టమ్ అంటే ఏంటో తెలవాలి, సరౌండింగ్స్ అంటే ఏంటో తెలవాలి. సిస్టమ్ అంటే ఏ స్పెసిఫిక్ పోర్షన్ ఆఫ్ మ్యాటర్ విచ్ ఈజ్ అండర్ స్టడీ ఈజ్ నోన్ యాజ్ సిస్టమ్. అంటే ఏం లేదండి, ఒక సపోజ్ నేను ఈ బోర్డుని తీసుకున్నాను, ఈ బోర్డు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి బోర్డు అనేది ఒక సిస్టమ్. ఈ రిమైనింగ్ పోర్షన్ ఉంది చూడండి, అదంతా కలిపి సరౌండింగ్స్ అని మాట్లాడతాం. రిమైనింగ్ పోర్షన్ అదర్ దెన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ సరౌండింగ్స్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ సర్కిల్ గురించి మాట్లాడుతున్నా, ఈ సర్కిల్ అనేది సిస్టమ్ అయితే ఈ మిగిలిన పోర్షన్ అంతా ఏమో కావాలి, సరౌండింగ్స్ అనేది కావాలండి. సో వీటి మీద మనకు ఫస్ట్ ఐడియా రావాలి, సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అనేది. తర్వాత ఈ సిస్టమ్స్లలో మనకు 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయండి. సిస్టమ్స్లో మనకు 3 types ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటున్నా అండి. సెకండ్ క్లోజ్డ్ సిస్టమ్. థర్డ్ ఓపెన్ సిస్టమ్ అండి. ఇక్కడ అంత పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఇది ఎటువంటి హీట్ ఎనర్జీని కానీ మ్యాటర్ని కానీ ఎక్స్చేంజ్ అనేది జరగదు, సరౌండింగ్స్తోని ఎక్స్చేంజ్ అనేది జరపదు. సపోజ్ ఇది నేను ఒక మ్యాటర్ అనుకుంటున్నా, దీని నుండి ఎటువంటి ఎక్స్చేంజ్లు జరగట్లేవు, హీట్ ఎనర్జీ కానీ మ్యాటర్ కానీ ఎటువంటి ఎక్స్చేంజ్ జరగట్లేదు కాబట్టి దీన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అని అంటున్నా. సో హీట్ ఎనర్జీని dQ = 0 అంటున్నా. అంటే dQ ఈ సిస్టమ్కి మనము హీట్ ఎనర్జీ మనకేమవుతుంది, ఎక్స్చేంజ్ అవ్వట్లేదు కాబట్టి దీన్ని dQ = 0 అంటున్నా. మ్యాటర్ ఎక్స్చేంజ్ కాకపోతే దాన్ని dM = 0 అంటాం. ఇది కండిషన్ అండి, మనకు ఇది కండిషన్ ఫర్ ఐసోలేటెడ్ సిస్టమ్. అదే క్లోజ్డ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ టైప్ క్లోజ్డ్. సపోజ్ ఇందులో నుంచి 2 ఫ్యాక్టర్లు, ఒకటి హీట్ ఎనర్జీ అంటున్నా, అండ్ నెక్స్ట్ మ్యాటర్ అంటున్నా. ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుందండి, కానీ మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ కాదు. కాబట్టి హీట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి dQ = 0 అంటున్నా, dM = 0 అంటున్నా. అంటే మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న రూమ్నే తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు సమ్మర్ అనే కాదు, ఏ కాలమైనా కూడా మనకేమవుతుంది, ఈ రూమ్ టెంపరేచర్ అనేది మారుతుంది, హీట్ ఎనర్జీ అనేది మారుతుంది. కానీ నేను ఉన్న వ్యక్తిని ఇక్కడనే ఉంటున్నా, అంటే మ్యాటర్ అనేది ఎక్స్చేంజ్ అవ్వకుండానే హీట్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్ని మనం ఏమంటున్నాం, క్లోజ్డ్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ ఓపెన్ సిస్టమ్ చూసుకుందామండి. ఓపెన్ సిస్టమ్ అంటే ఇది హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అండ్ మ్యాటర్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ కెన్ ఎక్స్చేంజ్ హీట్ ఎనర్జీ, ఇట్ కెన్ ఎక్స్చేంజ్ మ్యాటర్ ఆల్సో. సో ఈ 3 types ఆఫ్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలండి. ఈ ఐడియా ఉంటే మనకు థర్మోడైనమిక్స్ టాపిక్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో ఇక్కడికి మనకు టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఓవర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాపర్టీస్ గురించి చూసుకుందాం. మనకు థర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అనేవి 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, 2 ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అసలు ఈ ప్రాపర్టీ అనేది మనకు అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద ఆధారపడి ఉందా, ఆధారపడి లేదా, ఈ రెండింటి మీద చెప్పుకొని 2 విధాలుగా విభజించారు. అందులో ఫస్ట్ ఎక్స్టెన్సివ్ చూసుకున్నట్టయితే, ఓకే, డిపెండ్స్ అపాన్
అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రజెంట్ ఇన్ ద సిస్టమ్. ఒకవేళ మనకు అమౌంట్ మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్గా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ కానీ మాస్ కానీ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి చాలాసార్లు క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లో అడిగాడు. సో మనకు వాల్యూమ్ కానీ మాస్ కానీ హీట్ కెపాసిటీ కానీ ఎంథాల్పీ కానీ ఎంట్రోపీ కానీ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కానీ ఎట్సెట్రా ఇవన్నీ మనకు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే విచ్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, మనకు ప్రాపర్టీస్ కొన్ని అనేది అమౌంట్ మీద ఆధారపడి ఉండట్లేదు, అటువంటి వాటిని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటున్నాం. ఓకే, డస్ నాట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మనకు టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ మోలార్ హీట్ కెపాసిటీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇక్కడ చూడండి, హీట్ కెపాసిటీ ఓన్లీ హీట్ కెపాసిటీ అనేది ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఉంది, కానీ మోలార్ హీట్ కెపాసిటీ కానీ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇవి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ కిందకి వస్తున్నాయి. సో ఇవి అండ్ నెక్స్ట్ డెన్సిటీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ సర్ఫేస్ టెన్షన్ విస్కోసిటీ డెన్సిటీ వేపర్ ప్రెషర్ ఎట్సెట్రా అండి. ఇవన్నీ కూడా మనకు ఇంటెన్సివ్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అనేవి పడినాయండి. సో వీటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదు, కొంచెం స్లోగానే చెప్పుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కంపల్సరీ ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ వస్తే మనము ఇడిసబెట్టద్దు, కంపల్సరీ క్వశ్చన్ని చేయగలగాలి. అందుకని చెప్పి కొంచెం స్లో అయినా చెప్తున్నా, వీడియో లెంత్ అయినా పర్లేదు చూడండి. మనము ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద ఆధారపడి ఉన్నవి లేనివి గురించి చెప్పుకున్నాం. ఒకవేళ స్టేట్స్ మీద ఆధారపడి ఉండకపోతే అలాంటివి ఏ విధంగా చెప్పుకున్నాం ఆ ప్రాపర్టీస్ని అని అంటే స్టేట్ ఫంక్షన్స్ గాను పాత్ ఫంక్షన్ కానీ చెప్పుకున్నాం. అదినే స్టేట్ ప్రాపర్టీ అండ్ పాత్ ప్రాపర్టీ అని కూడా అనొచ్చు. స్టేట్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇందులోనే ఉందండి స్టేట్ అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్. సపోజ్ ఇది ఇనిషియల్ స్టేట్ అండి, ఇది ఫైనల్ స్టేట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద ఆధారపడి ఉన్న వాటిని స్టేట్ ఫంక్షన్స్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూమ్ V1 అంటున్నా, V2 అంటున్నా. ఈ V1 అండ్ V2 మీద ఆధారపడి ఉన్న వాటిని మనము స్టేట్ ఫంక్షన్స్ అని అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద ఆధారపడి ఉన్న వాటిని మనం స్టేట్ ఫంక్షన్స్ అంటాం. వీటిలో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినట్టు ఉన్నాయండి క్వశ్చన్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఎనర్జీ కానీ వాల్యూమ్ కానీ ఎంట్రోపీ కానీ, ఈ ఎనర్జీ మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ ఎంట్రోపీ అండ్ ఎంథాల్పీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా మనకు స్టేట్ ఫంక్షన్స్ అండి. వీటిని ఎలా చెప్పుకుంటామంటే డెల్టా H = H2 - H1 అని చెప్తాం. అంటే ఇనిషియల్ మీద అండ్ ఫైనల్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇది స్టేట్ ఫంక్షన్. రిమైనింగ్ కూడా అట్లనే G తీసుకుంటాం అనుకోండి, డెల్టా G = G2 - G1. ఈ విధంగా ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిని స్టేట్ ఫంక్షన్స్ అంటున్నాం. అదే పాత్ ఫంక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఇనిషియల్ అండ్ ఫైనల్ మీద ఆధారపడదండి, ఇది వెళ్ళే పాత్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది స్ట్రైట్కి వెళ్ళింది, ఇంకా కొన్ని ఇలా వెళ్ళినాయి అనుకుందాం. అంటే దీంట్లో మనకు ఏమవుతుంది, పాత్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మనకు మార్పులు జరుగుతున్నాయి, వాటి మీద ఆధారపడే వాటిని పాత్ ఫంక్షన్స్ అంటున్నాం. ఇక్కడ పాత్ ఫంక్షన్స్ కనుక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకు హీట్ అండ్ వర్క్ అండ్ హీట్ కెపాసిటీ ఎట్సెట్రా ఈ 3 అనేది మనకు పాత్ ఫంక్షన్స్ కింద తీసుకోవచ్చు. ఇవి మనకు స్టేట్ ఫంక్షన్స్ అండ్ పాత్ ఫంక్షన్స్.
ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దిస్ ఈస్ థర్మోడైనమిక్ ప్రాసెస్. ఫస్ట్ ఇవి అర్థం కావాలంటే అంతకంటే ముందుగా నేను టెంపరేచర్ అండ్ హీట్ యొక్క డిఫరెన్స్ తెలియాలి. చాలామంది టెంపరేచర్ హీట్ రెండు సేమ్ అనుకుంటారు, కానీ అది కాదు. టెంపరేచర్ హీట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే హీట్ అనేది ఎనర్జీ అండి. హీట్ అనేది ఒక ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ హీట్. ఒకసారి టెంపరేచర్ తీసుకున్నట్టయితే ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ టెంపరేచర్ అండి. ఇంటెన్సిటీ ఆఫ్ హీట్ ఈస్ కాల్డ్ టెంపరేచర్. సపోజ్ మనకు హీట్ ట్రాన్స్ఫర్లో ఇది ఎక్కువ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంది. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అనుకుంటున్నాను నేను. ఆబ్జెక్ట్లో ఈ హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేది మూవ్ అవుతుందండి. హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి హీట్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపరేచర్లో రెండు డిఫరెంట్ ఉన్నాయి, హీట్ మాత్రము చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే హీట్ అనేది మనకు వర్క్ చేసే ఎబిలిటీ ఉంది హీట్కి, కానీ టెంపరేచర్కు వర్క్ చేసే ఎబిలిటీ లేదు. ఇక్కడ హీట్ యొక్క మనకు యూనిట్స్ చూసుకున్నట్టయితే జౌల్స్, కేలరీస్, ఇంకా చాలా ఉన్నాయి. బ్రిటిష్ థర్మల్ యూనిట్ అని కొన్ని ఉంటాయండి. అండ్ టెంపరేచర్ వచ్చేసి డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్స్, కెల్విన్స్, ఈ విధంగా మనకు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అండి. టెంపరేచర్కి హీట్కు మేజర్ డిఫరెన్స్ అర్థం కావాలి థర్మోడైనమిక్స్ చదివే ముందు, ఓకేనా. ఇప్పుడు మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి అర్థమైతేనే మనకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్లు అర్థమవుతాయి అండి. ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ ఐసోథర్మల్. ఇక్కడ చూడండి, ఐసోథర్మల్ అంటున్నా. థర్మల్ అంటే ఇక్కడ టెంపరేచర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెంపరేచర్ అంటే మనకు టెంపరేచర్ చేంజ్ అనేది ఉండదు. ఆ సిస్టంలో ఆ ప్రాసెస్లో జరిగేటప్పుడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టాంట్, టెంపరేచర్ అనేది చేంజ్ జరగదు. అలాంటి ప్రాసెస్నే ఐసోథర్మల్ ప్రాసెస్ అంటున్నా. అంటే మనకు డెల్టా టీ దట్ ఈస్ ఈక్వల్ టు T2 - T1 ఈక్వల్ టు 0. అలాంటి ప్రాసెస్లని ఏమంటున్నాం మనం? ఐసోథర్మల్ ప్రాసెస్ అంటున్నాం. ఒకసారి అడియాబాటిక్ ప్రాసెస్ తీసుకుందాం. అడియాబాటిక్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. అడియాబాటిక్ అంటే మనకు హీట్ అండి. అడియాబాటిక్ అంటే హీట్ గురించి డీల్ చేస్తారు. ఇక్కడ హీట్ అనేది ఎటువంటి మార్పు ఉండదు. సో హీట్ ఎనర్జీ రిమైన్స్ సేమ్. ఇప్పుడు నేను తక్కువ టెంపరేచర్ నుంచి ఎక్కువ టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకున్నా. సర్టెన్ టైం తర్వాత ఓవరాల్గా హీట్ అనేది సేమ్ ఉంటుందండి. సో మనకు టైంతో పాటు హీట్ ఎనర్జీ అనేది చేంజ్ కాదు. అలాంటి ప్రాసెస్లో నేను ఏమంటున్నా అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో అంటున్నా. దాన్ని Q = 0 అనొచ్చు, కొందరు dQ = 0 అని కూడా చెప్తారు. స్మాల్ చేంజ్ అయితేనేమో D వాడతామండి, లార్జ్ చేంజ్ అయితేనేమో డెల్టా వాడతాం, ఓకేనా. రెండు ఏదైనా కూడా డిఫరెన్సే, ఓకే. Q = 0. అడియాబాటిక్ ప్రాసెస్ Q = 0 అని గుర్తుంచుకోండి. Q అంటే మనకు హీట్ ఎనర్జీ = 0, హీట్ ఎనర్జీ చేంజ్ = 0. ఐసోథర్మల్లో టెంపరేచర్ చేంజ్ = 0. అండ్ నెక్స్ట్ మోస్ట్ ప్రాసెస్ ఐసోబారిక్ ప్రాసెస్. ఇక్కడ మనం ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ ప్రెజర్ అనేది రిమైన్స్ సేమ్, అంటే ప్రెజర్లో ఎటువంటి మార్పు ఉండదు ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు. ఇప్పుడు ఏమంటున్నా నేను? డెల్టా P = 0 అంటున్నా. డెల్టా P = 0. ఇక్కడ ఐసోబారిక్ ప్రాసెస్ అంటున్నా. సింపుల్గా గుర్తుంచుకోవాలంటే బార్లో ప్రెజర్ అనేది లేదు అని గుర్తుపెట్టుకుంటే ఐసోబారిక్ ప్రాసెస్ అనేది గుర్తుంటుంది. మనకు డెల్టా P = 0 అనేది గుర్తుంటుందండి. నెక్స్ట్ ఐసోకోరిక్ ప్రాసెస్ అండి. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే మనకు వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదండి, అందుకని దీన్ని డెల్టా V = 0 అంటున్నా. ఓకే, వాల్యూమ్ చేంజ్ కాకపోతే ఐసోకోరిక్ ప్రాసెస్. మరి సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే మనకు సైక్లిక్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది, ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ కాదు, అండ్ ఎంథాల్పీ అనేది కూడా చేంజ్ కాదండి. ఈ ప్రాసెస్ని మనము సైక్లిక్ ప్రాసెస్ అంటాం. సైక్లిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ అనేది అండ్ ఎంథాల్పీ అనేది రిమైన్స్ సేమ్. ఒక్కసారి చూసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఐసోథర్మల్ డెల్టా T = 0, అడియాబాటిక్ Q = 0, ఐసోబారిక్ ప్రాసెస్ dQ అనేది గుర్తుంచుకోండి. సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది, డెల్టా Q లేదా dQ, ఓకే. ఐసోబారిక్ ప్రాసెస్ బార్లో ప్రెషర్ లేదు, డెల్టా P = 0. ఐసోకోరిక్ ప్రాసెస్ డెల్టా V = 0. సైక్లిక్ ప్రాసెస్ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ = 0, ఎంథాల్పీ చేంజ్ = 0. ఈ 5 ప్రాసెస్లు గుర్తుండాలండి మనకు. ఈ 5 ప్రాసెస్ల మీదనే మనకు క్వశ్చన్లు పడతాయి. అంటే మనకు నెక్స్ట్ వచ్చే
కాన్సెప్ట్లలో వీటిని యూజ్ చేస్తాం. వీటిని యూజ్ చేసే మనము నెక్స్ట్ వచ్చే టాపిక్స్ని డీల్ చేస్తామండి. సో ఇవి మెయిన్గా గుర్తుంచుకోవాలి. ఈ ఓన్లీ జస్ట్ మీరు ఇవి గుర్తుంచుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఉంటుంది. థర్మల్ టెంపరేచర్, అడియాబాటిక్ హీట్, బార్ ప్రెజర్, కోరిక్ ఐసోకోరిక్ వాల్యూమ్, సైక్లిక్, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎంథాల్పీ. ఈ టర్మినాలజీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడికి మనకు థర్మోడైనమిక్ ప్రాసెస్లో అండ్ నెక్స్ట్ ఇంకో 2 ప్రాసెస్లు ఉన్నాయి. ఒకటి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్. వాటి గురించి కూడా ఒకసారి చూసుకుందాం. ఒకసారి రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్ అని చెప్పాను. అందులో రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ గురించి చూసుకుందాం. ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందండి. ఏ అనేది బి చేస్తుంది, బి ఫామ్ అవుతుంది, బి నుంచి సి ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నామా, ఇది ఫార్వర్డ్ రియాక్షన్ అండి. నెక్స్ట్ ఫర్దర్ బ్యాక్వర్డ్ కూడా పాసిబుల్ అవుతుంది. బ్యాక్వర్డ్ కూడా పాసిబుల్ అవుతుంది. అంటే ఏ నుంచి బి వస్తుంది, మళ్ళీ బి నుంచి ఏ కూడా వస్తుంది. దీన్ని మనము రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం. ఈ విధంగా రావడాన్ని అంటే ఈక్విలిబ్రియం స్టేట్ అనేది పాసిబుల్ కావాలి రెండింటి మధ్య. ఏ స్టెప్లోనైనా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ స్టెప్ ఉంది, ఈ స్టెప్లో కూడా మనకు రివర్సిబుల్ అనేది జరగాలి. ఏ స్టెప్లోనైనా మనకు రివర్సిబుల్ అనేది పాసిబుల్ అవుతుంది, ఈక్విలిబ్రియం స్టెప్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈక్విలిబ్రియం అనేది పాసిబుల్ కాదు, ఎప్పుడైనా వన్ డైరెక్షన్లోనే జరుగుతుంది. సో ఏ అనేది బి ఫామ్ చేసింది, బి అనేది సి ఫామ్ చేస్తుంది. బి అనేది మళ్ళీ ఏ రావట్లేదు, సి అనేది మళ్ళీ బి రావట్లేదు. అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వెళ్తే దాన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటున్నాం. మళ్ళీ బ్యాక్వర్డ్ సైడ్ కూడా రావడాన్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్గా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది స్లోగా జరుగుతుందండి. ఇది స్లోగా జరుగుతుంది. ఇది మనకు ఫాస్ట్గా జరుగుతుంది, ర్యాపిడ్లీ. ఓకే, ఫాస్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈజ్ మ్యాక్సిమం అండి. ఇక్కడ రివర్సబుల్లో మనకు వర్క్ డన్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. సో ఇందులో మినిమంగా ఉంటుంది, ఇందులో మినిమంగా ఉంటుంది. ఇక్కడ ఈక్విలిబ్రియం పాసిబుల్ అవుతుంది, ఈక్విలిబ్రియం పాసిబుల్. ఇక్కడ నాట్ పాసిబుల్ అండి, ఇక్కడ నాట్ పాసిబుల్. ఇక్కడ రియాక్షన్ ఎక్కడైనా కూడా ఏ స్టెప్లోనైనా రివర్స్ అవుతుందని చెప్పిన ఇక్కడ ఎక్కడ కూడా రివర్స్ అనేది జరగదండి. ఇక్కడ రివర్సబుల్ అనేది ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ మనం అజ్యూమ్ చేసుకుంటాం పాసిబుల్ అవుతుందని. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఇది పాసిబుల్ అండి, పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనము ఒక వాటర్ ఫాల్ని చూసుకున్నట్టయితే పైనుంచి కిందికి పడుతుంది కానీ కింది నుంచి పైకి వెళ్ళదు. సో ఆల్ న్యాచురల్లీ జరిగే ప్రాసెస్లన్నీ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే అండి. సో మనకు అందుకనే రివర్సిబుల్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంటుంది. ఇర్రివర్సిబుల్ అనేది మనకు డైలీ లైఫ్లో చాలా వరకు చూస్తామండి. సో ఇది మనకు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ మధ్య డిఫరెన్స్ అండి. ఇవి అర్థమైతే మనము నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒకసారి ఈ టర్మినాలజీ చూసుకున్నట్టయితే అసలు ఈ టర్మినాలజీ ఏం చెప్తుంది మనకు చూసుకున్నట్టయితే ఇంటర్నల్ ఎనర్జీ అనేది మనకి యూతోని కానీ ఈతోని కానీ సూచిస్తామని, ఆర్ లేదా ఆర్తో సూచిస్తామండి, యూ లేదా ఈతోని సూచిస్తాం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఒక సిస్టము సర్టెన్ కండిషన్ దగ్గర దానిలో ఉన్నటువంటి స్టోర్ అయి ఉన్నటువంటి ఎనర్జీని మనము ఇంటర్నల్ ఎనర్జీగా చెప్తాం, ఇంటర్నల్ ఎనర్జీగా చెప్తాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంటర్నల్ ఎనర్జీ అనేది స్టేట్ ఫంక్షన్ అండి మనకు. సో డెల్టా ఈ ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ని ఏ విధంగా చెప్పుకుంటామంటే E2 - E1గా చెప్పుకోవచ్చు. ఇది మనకు స్టేట్ ఫంక్షన్. సేమ్ ఎంథాల్పీ కూడా, ఎంథాల్పీ అంటే ఏం లేదండి, హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్ అంటాం, హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్. లేకపోతే మనం ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ద సమ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంథాల్పీని మనము హెచ్తోని చూపించుతామండి, హెచ్తోని. ఇది మనకు ఇది ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్ అండి, ఇది ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్. మనకు ఎప్పుడైనా ఇది కాన్స్టాంట్ ప్రెజర్ దగ్గరలోనే ఎంథాల్పీ అనేది చెప్తాము, కాన్స్టాంట్ ప్రెజర్. సో ఎంథాల్పీ చేంజ్ కనుక చూసుకున్నట్టయితే మనకు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి అంటున్నా. ఎందుకంటే పి అనేది కాన్స్టాంట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు అండి మనం. సో మనం దీని నుంచి ఇంకా ఏం రాసుకోవచ్చు, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని తెలుసు మనకు.
ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డెల్టా ఎన్ఆర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు ఎంథాల్పీ చేంజ్ అండి. ఎంథాల్పీ అంటే ఏంటిది, మనకు హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ అని చెప్పాను. అది అసలు హీట్ కంటెంట్ ఏంటి అనేది మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వస్తుంది, అక్కడ ఇంకా మంచిగా అర్థమవుతుందండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వర్క్ చూసుకున్నట్టయితే మనకు వర్క్ అనేది ఆల్రెడీ తెలుసు మనకు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పుకుంటాం. వర్క్ అంటే ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు వర్క్ అనేది. ఈ వర్క్ గురించి మనం ఇంకా చాలా రిలేషన్స్ వస్తాయండి ముందు. మ్యాక్సిమం వర్క్ డన్ బై ద సిస్టమ్, డన్ ఆన్ ద సిస్టమ్, ఇవన్నీ వస్తాయి. అసలు వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే ఏంటిది, ఆన్ ద సిస్టమ్ అంటే ఏంటిది అనేది ఒక క్లారిటీ రావాలి. దాని గురించి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను. యాక్చువల్గా మనకు ఫోర్స్ ఇంటూ ఏమని చెప్పాను, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్పాను, ఎఫ్ ఇంటూ ఐ. సో ఇందాక మనం వర్క్ అంటే ఏంటిదో చూసాము. అది దాంట్లోనే మెకానికల్ వర్క్ అని ఉంటుందండి. ఈ మెకానికల్ వర్క్ అనేది మనకు ప్రెజర్ ఉన్న వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనము డబ్ల్యూ ఈక్వల్ టు మెకానికల్ వర్క్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పి డెల్టా విగా చెప్పుకోవచ్చండి. పి డెల్టా విగా ఇది ఫార్ములా. మనకు ఒక్కసారి కనుక ఇందులో రెండు కాన్సెప్ట్లు ఉన్నాయండి. మనకు ఒకటి వర్క్ డన్ బై ద సిస్టమ్ అని తెలవాలి, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని తెలవాలి. వర్క్ డన్ బై ద సిస్టమ్ అని తెలవాలి. నెక్స్ట్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అని చెప్పాను. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తాను నేను. ఇక్కడ ఒక నెగటివ్ అండ్ పాజిటివ్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ చూసుకున్నట్టయితే సిస్టమ్, ఇక్కడ ఈ ఫార్ములా తెలుసండి మనకు. వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే మనకు నెగటివ్ వస్తుందండి. వర్క్ అనేది వర్క్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి డెల్టా విగా చెప్పుకుంటామండి. పి డెల్టా విగా చెప్పుకుంటాం. ఎందుకు అంటే మనకు V2 మైనస్ V1, డెల్టా వి అంటే V2 మైనస్ V1గా చెప్పుకుంటాం. సో వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే మనకు కాంప్రెషన్ అనేది జరుగుతుంది. కాంప్రెషన్ అనేది జరిగితే మనకు అప్పుడు ఏమవుతుందంటే V1 అనేది V2 కంటే ఎక్కువ ఉంటుందండి. V1 అనేది V2 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము వర్క్ డన్ అనేది నెగటివ్గా తీసుకుంటామండి. వర్క్ డన్ అనేది నెగటివ్ ఇక్కడ రాస్తున్నా. సో వర్క్ డన్ ఈజ్ నెగటివ్, వర్క్ ఈజ్ నెగటివ్. నెక్స్ట్ అదే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అయింది అనుకోండి, దీన్ని ఎక్స్పాన్షన్ అంటామండి. దీన్ని ఎక్స్పాన్షన్ అంటాం. సో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫైనల్ వాల్యూమ్ అనేది ఇనిషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వర్క్ అనేది పాజిటివ్ అవుతుందండి. వర్క్ అనేది పాజిటివ్ అండి, పాజిటివ్. ఓకేనా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి, ఇది కన్ఫ్యూజన్ చేస్తాయి. బై ద సిస్టమ్ ఆన్ ద సిస్టమ్ ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ చేస్తాయి. దాని గురించి నేను ఇచ్చే కోడ్ బి నెగిటివ్ అండి. గ్రూప్స్ తెలుసు కదా మన యొక్క బ్లడ్ గ్రూప్స్. బి నెగిటివ్, ఓ పాజిటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఓ పాజిటివ్, బి నెగిటివ్ అండ్ ఓ పాజిటివ్. బి అంటే బై ద వచ్చిందంటే నెగిటివ్ అని గుర్తుంచుకోవాలి, ఆన్ ద వచ్చిందంటే పాజిటివ్ అని గుర్తుంచుకోవాలి. అంటే బి నెగిటివ్ ఓ పాజిటివ్ అనే దాంతో మనం ఈ కాన్సెప్ట్ని గుర్తుంచుకోవచ్చు. జస్ట్ ఈ పాయింట్సే ఇంపార్టెంట్ అండి. ఇవి గుర్తుంచుకోండి, ఇవి మనకు చాలా ఉపయోగపడతాయి. అండ్ వీటి మీద కూడా బిట్లు పడినాయండి చాలాసార్లు, క్వశ్చన్స్ మనకు చూసామండి వీటి మీద కూడా. సో మనకి ఇది మెకానికల్ వర్క్ అండి. నెక్స్ట్ ఇంతటితో బేసిక్ టర్మినాలజీ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము థర్మోడైనమిక్స్ మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఐఐటీలో కానీ, నీట్లో కానీ, టీఎస్ జెన్కో కానీ, టీఎస్ సెట్ కానీ అండ్ సిఎస్ఆర్ నెట్ కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుందండి. సో దీని మీద అంటే డైరెక్ట్ అడగకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా దీని మీద క్వశ్చన్ అనేది బేస్ అయి ఉంటుందండి. ఓకేనా. అసలు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, మనకు డెఫినేషన్ చూసుకున్నట్టయితే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ అందరు వినే ఉంటారు, అందరు చదివే ఉన్నారు కాబట్టి స్మాల్గా ఒకసారి నేను ఓవరాల్గా చెప్పేస్తున్నా. ఓకే. ఎనర్జీ కెన్ నాట్ బి క్రియేటెడ్, కెన్ నాట్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అంటే ఎనర్జీని నాశనం చేయలేము, ఎనర్జీని సృష్టించలేము, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతాము. దాని గురించి చెప్పేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. ఈ డెఫినేషన్లుగా అది మనకు కావాల్సినవి ఏం కావాలి, మనకు మ్యాథమెటికల్ రిలేషన్లు కావాలి. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని మ్యాథమెటికల్ ఫార్ములాలో చెప్పుకున్నట్టయితే Q ఈక్వల్ టు
డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూగా చెప్పుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ రిలేషన్ని ఇంకో విధంగా కూడా రాస్తున్నా. Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి అని రాస్తున్నా. ఈ రెండు రిలేషన్లు ఏది ఇచ్చినా కరెక్టే. ఇది మ్యాథమెటికల్ రిలేషన్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. సో మనము ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు ప్రెజర్ ఉంది, వాల్యూమ్ ఉంది. ఈ అంటే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. సో ఇక్కడ మన టర్మినాలజీ రాస్తున్నా. డెల్టా ఈ అంటేనేమో ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. దీన్ని కొందరు డెల్టా యు అని కూడా అంటారండి. ఏది రాసుకున్నా కరెక్టే. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అండి. డబ్ల్యూ అంటే వర్క్ అండి. నెక్స్ట్ పి అంటే ప్రెజర్గా చెప్పుకోవచ్చు. వి అంటే వాల్యూమ్. డెల్టా వి ఉంది కాబట్టి డెల్టా వి అంటే వాల్యూమ్ చేంజ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఒకసారి ప్రెజర్ అనేది కాన్స్టాంట్గా ఉంది, ప్రెజర్లో ఎటువంటి మార్పు లేదు. అలాంటప్పుడు ఎలా ఉంటుంది మనకు? ప్రెజర్లో చేంజ్ లేదు. సో నో చేంజ్ ఇన్ ప్రెజర్ మీన్స్ డెల్టా పి ఈక్వల్ టు 0. ఇక్కడ నేను పి ఈక్వల్ టు 0 అనట్లేదు, డెల్టా పి ఈక్వల్ టు 0 అంటున్నాను. అంటే పి అనేది కాన్స్టాంట్గానే ఉన్నది కాబట్టి మనకు క్యూపి ఇది హీట్ కంటెంట్ అండి. క్యూపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి. ఇదే ఫార్ములా ఉంటుందండి. ప్రెజర్ అనేది చేంజ్ లేనప్పుడు అదే ఫార్ములా ఉంటుంది. ఒకవేళ వాల్యూమ్ చేంజ్ అనేది లేదు, డెల్టా వి ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు వాల్యూమ్ డెల్టా వి ఈక్వల్ టు 0 అయితే క్యూవీగా తీసుకుంటున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0 అయిపోతుందండి. ఎందుకంటే డెల్టా వి 0 కాబట్టి డెల్టా ఈ అంటే మనకు ఒక్కసారి చూసుకున్నట్టయితే వాల్యూమ్ అనేది చేంజ్ జరగనప్పుడు మనకి హీట్ కంటెంట్ అనేది ఇంటర్నల్ ఎనర్జీకి సమానంగా ఉంటుంది. హీట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఓకే, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి. మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఈ ఫస్ట్ లాలో ఇవే అండి. వీటిని గుర్తుంచుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అంటే వీటిని యూజ్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్లు ఉంటాయండి, వీటిని చూసుకుందాం ఒకసారి. నెక్స్ట్ కాన్సెప్ట్ హీట్ కెపాసిటీ. అసలు హీట్ కెపాసిటీ అంటే ఏంటిదో తెలియాలి, దీని డెఫినేషన్ తెలియాలండి మనకు. సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నా నేను, ఆ సిస్టమ్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ని పెంచాలనుకుంటున్నా. దానికి అవసరమైనటువంటి హీట్ కంటెంట్నే మన హీట్ కెపాసిటీ అంటాం. చూసుకుందాం ఒకసారి డెఫినేషన్ చూసుకుందాం. The amount of heat content required to raise the temperature 1 degree centigrade of a system is called heat capacity. హీట్ కెపాసిటీ అంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి కావాల్సినటువంటి హీట్ కంటెంట్నే హీట్ కెపాసిటీ అంటున్నా. దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాసుకుంటున్నా అంటే హీట్ కెపాసిటీని సితో చూపించుతున్నా అండి. సి ఈక్వల్ టు హీట్ కంటెంట్ బై టెంపరేచర్ చేంజ్ అని అంటున్నా. టెంపరేచర్ చేంజ్ ఇది మనకు హీట్ కెపాసిటీ. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఏం చెప్పాను? క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా ఈ ప్లస్ పి డెల్టా విగా చెప్పుకున్నాం. ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్ అయినప్పుడు మనకు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా విగా ఉంటుందని చెప్పాను. సో మనకి ఈ ఫార్ములా చూసుకున్నట్టయితే ఇందాక చెప్పిన ఎంథాల్పీ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ మనం ఏమనుకున్నాం? ఎంథాల్పీకి ఈక్వల్ అనుకున్నాం. కాబట్టి క్యూపీ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే డెల్టా హెచ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఒకసారి వాల్యూమ్ చేంజ్ గురించి కూడా చెప్పాను నేను. క్యూవి అంటే వాల్యూమ్ చేంజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు డైరెక్ట్ ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ ఉంటుందని చెప్పాను. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఈ రెండు మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ హీట్ కెపాసిటీలో మనకు మోలార్ హీట్ కెపాసిటీ అని ఉంటుందండి. మోలార్ హీట్ కెపాసిటీ ఒకసారి చూసుకున్నట్టయితే మోలార్ హీట్ కెపాసిటీ లేదు అంటే డైరెక్ట్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టంట్ ప్రెజర్ అనుకుంటున్నా అండి. కాన్స్టంట్ ప్రెజర్ ఇది ఫస్ట్ కండిషన్లో. సో ఏమంటున్నాం? కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి సిపి ఈక్వల్ అని రాస్తున్నా. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర మన క్యూ అనేది ఏ విధంగా ఉంటుంది? క్యూపీగా ఉంటుంది. డెల్టా టీగానే ఉంటుంది. ఇది
మనకు రిలేషన్. మనకు ఆల్రెడీ తెలుసు క్యూపీ ఈక్వల్ టు ఏంటిది, మనకు ఎంథాల్పీ చేంజ్ అని చెప్పుకున్నాం. సో సిపి వాల్యూ మనకి ఏమవుతుందండి, ఇక్కడ రాస్తానండి, దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై డెల్టా టీ అండి. ఇది మనకు హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టంట్ ప్రెజర్. సేమ్ ఎట్ కాన్స్టంట్ వాల్యూమ్ తీసుకున్నట్టయితే ఎట్ కాన్స్టంట్ వాల్యూమ్ తీసుకున్నట్టయితే మనకేమవుతుందంటే కాన్స్టంట్ వాల్యూమ్ దగ్గర ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుందని చెప్పాను. సో డైరెక్ట్ రాసేస్తున్నా, సివి ఈజ్ ఈక్వల్ టు క్యూవి బై డెల్టా టీ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా టీ అండి. ఇది లార్జ్ చేంజెస్ కండి. స్మాల్ చేంజెస్ కనుక చూసుకున్నట్టయితే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే డిహెచ్ బై డిటి అని కూడా రాసుకోవచ్చు. దీన్ని మనము సివి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై డిటీగా కూడా రాసుకోవచ్చండి, డిఈ బై డిటీగా కూడా రాసుకోవచ్చు. ఇది మనకు హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టంట్ ప్రెజర్ అండ్ కాన్స్టంట్ వాల్యూమ్, ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై అండ్. ఇది ఎలా వచ్చింది, ఈ ఫార్ములాతో మనకు ఇవి వస్తాయి. జస్ట్ ఇవి గుర్తుంచుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. మ్యాథమెటికల్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై అండి. మనకు ఫైనల్ ఫార్ములా వచ్చేసి ఇది అండ్ ఇది అండి. ఇవి గుర్తుంచుకుంటే మనకు హీట్ కెపాసిటీ కాన్సెప్ట్ అనేది ఓవర్. నెక్స్ట్ హీట్ కెపాసిటీ కాన్సెప్ట్ మీద కూడా కొన్ని మనకు ఉన్నాయి రిలేషన్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే ఒక రిలేషన్ ఉంటుంది. అది ఎట్లా వచ్చిందో కూడా చూద్దాం మనం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఎన్ఆర్ అని అంటున్నాం. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ లేదా 1 మోల్ తీసుకున్నట్టయితే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సిపి అంటే మనకు హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టంట్ ప్రెజర్, సివి అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టంట్ వాల్యూమ్, ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్ అండి, ఇవి గుర్తుంచుకోవాలి. ఒకసారి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఒకసారి ఈ రిలేషన్ ఏమంటామంటే మనకు మేయర్స్ రిలేషన్ అంటామండి. మేయర్స్ రిలేషన్ లేదా మేయర్స్ ఈక్వేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మేయర్స్ రిలేషన్ అంటాం. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు సిపి తెలుసు, సివి తెలుసు, వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుందండి. సో డెరివేషన్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఒకసారి చేయి చూపెడతాను, ఒకసారి చూసుకుందాం. సిపి ఈక్వల్ టు మనకు తెలుసు, సిపి ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, డెల్టా హెచ్ బై డెల్టా టీ అని చెప్పుకున్నాం. సివి ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, సివి ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా టీగా చెప్పుకున్నామండి. ఇక్కడ మనకు ఎల్హెచ్ఎస్ చూసుకున్నట్టయితే సిపి మైనస్ సివి అంటున్నా. సిపి మైనస్ సివి అంటే డెల్టా హెచ్ బై డెల్టా టీ మైనస్ డెల్టా ఈ బై డెల్టా టీ. ఇందులో నేను ఏం చేస్తున్నా, 1 బై డెల్టా టీని కామన్ తీస్తున్నా. ఇక్కడ డెల్టా హెచ్ మైనస్ డెల్టా ఈగా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు డెల్టా హెచ్ వాల్యూ ఎంత అండి, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి అండి, పి డెల్టా వి. ఇక్కడ దీన్ని ఏమని రాసుకుంటున్నా అంటే 1 బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ పి డెల్టా వి మైనస్ డెల్టా ఈ ఇవి రాసుకోవచ్చు. ఇది క్యాన్సల్ అండి. మనకు పి డెల్టా వి ఉంది ఆల్రెడీ. పి డెల్టా వికి నేను ఇంతకుముందు చెప్పాను డెల్టా ఎన్ఆర్టీ అని చెప్పాను. ఫర్ 1 మోల్ గ్యాస్, ఫర్ 1 మోల్ మనం పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీగా చెప్పుకోవచ్చు. అంటే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ అంటున్నా, అప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు లేకుంటే పి డెల్టా వి ఈక్వల్ టు ఆర్టీగా రాసుకుందాం. పి డెల్టా వి ఈక్వల్ టు ఆర్టీగా రాసుకున్నట్టయితే మనం ఇక్కడ పి డెల్టా వి ఈక్వల్ టు డెల్టా టీ అండి, డెల్టా ఆర్ డెల్టా టీ. ఎందుకంటే టెంపరేచర్ కూడా వ్యారీ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డెల్టా ఆర్టీగా రాసుకుంటున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై డెల్టా టీ ఈక్వల్ టు అక్కడ ఏముందండి, ఆర్ డెల్టా టీగా ఉందండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఓకే, దీనికి ప్లస్ఏ ఉంది కాబట్టి ప్లస్ఏ ఉంటుందండి. డెల్టా టీ క్యాన్సల్,
మనకు ఆర్ మిగిలిపోతుందండి. ఒకవేళ ఎన్ మోల్స్కి అయిపోయిందంటే, ఒకవేళ ఎన్ మోల్స్కి అయిందంటే ఎన్ఆర్ అని పెట్టుకుంటామండి. దిస్ ఈజ్ ఫర్ 1 మోల్ కాబట్టి ఆర్. మనకు ఒకసారి చూసుకున్నట్టయితే సిపి తీసుకున్నట్టయితే మనకు గ్యాస్ కాన్స్టెంట్ అనేది వచ్చింది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్గా చెప్పుకున్నాం. ఒకవేళ 1 మోల్కి తీసుకున్నాం కాబట్టి ఇంత వచ్చింది. ఒకవేళ ఎన్ మోల్స్ అయింది అనుకుంటే ఇక్కడ ఎన్ఆర్గా వస్తుందండి. ఇది మనకు సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఎన్ఆర్ రిలేషన్ అండి. ఈ రిలేషన్ మనం మేయర్స్ రిలేషన్ అంటాం. ఈ డెరివేషన్ నాట్ ఇంపార్టెంట్. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇది మనకు మన సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఎన్ఆర్ అనే రిలేషన్. ఓకే, నెక్స్ట్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తామండి. ఏంటిదంటే మనకు రేషియో, సిపి బై సివి రేషియో అనే కాన్సెప్ట్ చూస్తాం. అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం జెన్కో బిట్ అండి అది. సో దాన్ని ఒకసారి చూసుకుందాం. సిపి అండ్ సివి రేషియో. సిపి అంటే ఆల్రెడీ చెప్పిన హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, సివి అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. వీటి యొక్క రేషియో మీద మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఆ క్వశ్చన్స్ ఎలా రేట్ చేశాడో చూద్దాం. తర్వాత ఫస్ట్ అసలు కాన్సెప్ట్ ఎలా ఉంది చూద్దాం. మనకు ఈ గ్యాసెస్ చూసుకున్నట్టయితే మోనో అటామిక్ గ్యాసెస్ అండ్ డైఅటామిక్ గ్యాస్ అండ్ ట్రైఅటామిక్ గ్యాసెస్కి ఈ సిపి అండ్ సివి వాల్యూస్ ఎలా ఉంటున్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు సిపి వాల్యూ 5/2R అండి. 5/2R సిపి వాల్యూ. మరి సివి వాల్యూ ఎలా ఉంది అంటే 3/2Rగా ఉందండి. 3/2Rగా ఉంది. ఒకవేళ డయాటామిక్ గ్యాస్కి చూసుకున్నట్టయితే సిపి వాల్యూ 7/2R అండి. అదే సివి వాల్యూ చూసుకున్నట్టయితే డయాటామిక్కి 5/2R అండి. అలానే ట్రైఅటామిక్ గ్యాస్కి చూసుకున్నట్టయితే మనకు 4Rగా ఉంటుందండి. ఇది 4R. సివి వాల్యూ అనేది 3Rగా ఉంటుందండి. 3R. ఇవి మనకు సిపి అండ్ సివి వాల్యూస్ ఫర్ మోనో అటామిక్, డయాటామిక్ అండ్ ట్రైఅటామిక్ గ్యాసెస్. ఓకే, నౌ మనకు ఏమడుగుతుందంటే సిపి బై సివి రేషియోని గామాగా చెప్తామండి. గామా వాల్యూ, దట్ ఈస్ గామా ఈక్వల్ టు సిపి బై సివి. సో ఈ గామా వాల్యూ మనం నెక్స్ట్ యూజ్ చేస్తామండి. అందుకని గామా ఈక్వల్ టు సిపి బై సివిగా తీసుకుంటున్నా. చూడండి, సిపి బై సివి అంటున్నా. సిపి వాల్యూ 5/2 అండి. 5/2 బై సివి అంటున్నా బై 3/2గా రాసుకోవచ్చు. అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5/2 ఇంటూ 2/3గా రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతే మనకు 5/3 వస్తుంది. ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. ఆర్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మోనో అటామిక్ గ్యాస్కి సిపి బై సివి రేషియో ఎంత వస్తుందండి? 5/3. 5/3. ఒకవేళ డెసిమల్ పాయింట్స్లో రాసుకోవాలనుకుంటే 3 1 3 6 అగైన్ 6. సో 1.66గా ఉంటుందండి డెసిమల్స్లో. లేదు అంటే ఈ విధంగా రాసుకున్నా సరిపోద్ది. డయాటామిక్ చూసుకున్నట్టయితే సేమ్ ప్రాసెస్. 2 క్యాన్సల్, ఆర్ఆర్ క్యాన్సల్, మనకు 7/5గా ఉంటుందండి. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 7/5. 5 1 2 మిగిలింది. 4 5 4. ఓకే, 1.4గా ఉందండి. 1.4. లేదు అంటే 7/5. ట్రైఅటామిక్ గ్యాస్ చూసుకున్నట్టయితే మనకు సిపి వాల్యూ 4R, సివి వాల్యూ 3R. సో ఆర్ఆర్ క్యాన్సల్, మనకు మిగిలింది 4/3. దట్ ఈస్ ఈక్వల్ టు 1 1 క్యాన్సల్, 1 3 1 3 చూడండి, ఈ వాల్యూస్ మనకు సిపి బై సివి రేషియో అండి. గామా వాల్యూస్ ఫర్ మనకు మోనో అటామిక్, డయాటామిక్ అండ్ ట్రైఅటామిక్గా చెప్పుకోవచ్చు. సో మనకు లాస్ట్ టైం జెన్కో బిట్ ఎలా పడిందంటే మనకు మోనో అటామిక్ గ్యాస్కి సిపి బై సివి రేషియో ఎంత అని ఇచ్చాడు. మనకు ఈ ఆప్షన్లు అన్నీ ఇచ్చాడండి. ఇంకోటి 7/9 అని ఇచ్చాడు. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమైనా అవుతుందండి? 5/3 అనేది ఆన్సర్ అవుతుందండి. ఆ క్వశ్చన్ రాయట్లేదు, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఆ క్వశ్చన్ కావాలనుకుంటే చూసుకోండి, షార్ట్స్లో ఉంది. ఓకేనా, ఇది మనకు సిపి బై సివి రేషియో కాన్సెప్ట్ అండి. ఇందులో నుంచి క్వశ్చన్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైంలో పడింది కాబట్టి డయాటామిక్ అన్న ట్రైఅటామిక్ అన్న అడగవచ్చు. ఓకేనా, ఇది మనకు సిపి బై సివి రేషియో కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు జౌల్స్ లా అండి. జౌల్స్ లా అనేది ఏం చెప్తుందంటే మనకు దిస్ ఈస్ ఫర్ ఐడియల్ గ్యాసెస్ ఓన్లీ. దిస్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఐడియల్ గ్యాసెస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, రియల్ గ్యాస్కి ఇది వర్తించాడు. మనకు జౌల్స్ లా అనేది ఏం చెప్తుంది అంటే
ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది వాల్యూమ్ పైన డిపెండ్ అవ్వదు. ఎప్పుడు కాన్స్టాంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు, అంటే డిటి ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అనేది వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వదు. సో అందుకనే మనము dE/dV ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు 0గా చెప్పుకుంటున్నాం. ఇది మ్యాథమెటికల్ రిలేషన్. మనము మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ జౌల్స్ లా. దిస్ ఈజ్ ఫర్ ఐడియల్ గ్యాసెస్ ఓన్లీ, నాట్ ఫర్ రియల్ గ్యాస్. ఇది మనకు జౌల్స్ లా అండి. జౌల్స్ లా అంటే సింపుల్గా గుర్తుంచుకోండి, dE/dV ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈక్వల్ టు 0. అంటే ఇది దీనిపైన డిపెండ్ అయ్యలేదు ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. ఇది గుర్తుంచుకుంటే మనకు జౌల్స్ లా అనేది వస్తుందండి. నెక్స్ట్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ చూద్దామండి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని మనం ఐడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అంటాం. సో ఐడియల్ గ్యాస్ గురించిది. సో ఈ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది ఏం చెప్తుందంటే, ఎట్ అడియాబాటిక్ కండిషన్ అంటే మనకు తెలుసు డెల్టా క్యూ dQ ఈజ్ ఈక్వల్ టు 0, dQ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం. Q ఈజ్ ఈక్వల్ టు 0 లేదా dQ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నాం. ఈ అడియాబాటిక్ కండిషన్లో మనకి ఏం చేస్తామంటే, ఒక గ్యాస్ని ఎక్స్పాండ్ చేస్తున్నా నేను. ఎక్స్పాన్షన్ అనేది జరిగినప్పుడు, ఎక్స్పాన్షన్ జరుగుతుంది, అప్పుడు దాన్ని ఏ విధంగా ఆలో చేస్తున్నా అంటే, నేను హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి చేస్తున్నా. లో ప్రెషర్కి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది కూడా తగ్గుతుంది. సో టెంపరేచర్ డిక్రీజెస్. ఒకసారి చూసుకున్నట్టయితే, ఎట్ అడియాబాటిక్ కండిషన్ గ్యాస్ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్, దెన్ టెంపరేచర్ విల్ డిక్రీజ్. ఇది మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఏం లేదండి, ప్రెషర్తో పాటు టెంపరేచర్ కూడా తగ్గుకుంటూ వస్తుంది ఎట్ అడియాబాటిక్ కండిషన్లో. ఇది ఐడియల్ గ్యాస్ గురించి, కాబట్టి దీన్ని జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఐడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ అని కూడా అంటాం. ఇది మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. దానికంటే వెళ్ళే ముందు ఒకసారి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకు ఆల్రెడీ తెలుసు. Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W అని చెప్పుకున్నాం. సో మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు, Q ఈక్వల్ టు 0 అన్న కాబట్టి డెల్టా E ప్లస్ W ఈక్వల్ టు 0 అని చెప్పచ్చు. అప్పుడు వర్క్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ డెల్టా E అవుతుంది. గా చెప్పుకోవచ్చు. లేదా డెల్టా E ఈక్వల్ టు -W అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండి. నెక్స్ట్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. డైరెక్ట్ ఓయూ సెట్లో కానీ అందులో డైరెక్ట్ ఎన్నోసార్లు అడిగాడు ఈ బిట్. దాన్ని మ్యూతో చూపిస్తున్నా నేను. మ్యూ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా రాసి దాని డెఫినేషన్ చూసుకుందాం. మ్యూ ఈజ్ ఈక్వల్ టు dt బై dP ఎట్ కాన్స్టంట్ ఎంథాల్పీ. ఏం లేదండి, గుర్తుంచుకోవడానికి విధానం హెచ్పిటి. మనకి ఏ విధంగా ఉన్నాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కింద నుంచి రావాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. అయితే ఇక్కడ ఈ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ని ఏ విధంగా చెప్పచ్చు అంటే, ద రేషియో బిట్వీన్ ద టెంపరేచర్ చేంజ్ అండ్ ద ప్రెషర్ చేంజ్ ఎట్ కాన్స్టాంట్ ఎంథాల్పీ ఈజ్ కాల్డ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్. గుర్తుంచుకునే విధానం హెచ్పిటి, రివర్స్లో హెచ్పిటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. ఇది జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడే మనకు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ ఓవర్ అండి. నెక్స్ట్ వర్క్ డన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ టాపిక్ అనేది ఫస్ట్ మనకు చూడడానికి కొంచెం టిపికల్గా అనిపించినప్పటికీ, ఒక్కసారి కనుక ఈ టాపిక్ అర్థమైంది అనుకోండి, ఇది చదువుతుంటే చాలా మజా వస్తుందండి. సో ఒకసారి అర్థం చేసుకోవాలని ట్రై చేయండి. అర్థమైన తర్వాత నెక్స్ట్ సారి మీరే ఆటోమేటిక్గా చదవాలనిపిస్తాయి ఈ టాపిక్ని. సో మరి దాని గురించి ఏం చేయాలి, మనం రాయాలి. ఫార్ములాస్ మనవి ఎన్నిసార్లు రాస్తే అంత మంచిగా గుర్తుంటాయి. కాబట్టి రాయడం ప్రాక్టీస్ చేయండి. ఈ ఫార్ములాస్ అన్ని ఫస్ట్ చూసుకుంటూ రాసి తర్వాత చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఒకసారి వర్క్ డన్ చూసుకున్నట్టయితే, వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఇందులో మనకు ఫర్ ఐడియల్ గ్యాస్ ఓన్లీ. అయితే మనకు W తెలుసు ఆల్రెడీ. W అనేది మైనస్ P external dV అండి. P external dV ఇది ఫర్ ఇర్రివర్సిబుల్ అది. సో మనము W ఈక్వల్ టు PdV అని తెలుసు. W ఈక్వల్ టు PdV అంటాం. ఇందులో PV ఈజ్ ఈక్వల్ టు NRT ఫార్ములా మనకు ఉంటుందండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్.
దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చే ఫార్ములానే రాస్తున్నా, అదంతా డెరివేషన్ ఏం రాయట్లేదు. ఫైనల్గా వచ్చే ఫార్ములా ఏముంటుందంటే W మ్యాక్సిమం వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ మైనస్ NRT ln V2/V1. ఒకవేళ కనుక లాగ్ రాసుకున్నట్టయితే ఇక్కడ 2.303 వస్తుంది, -2.303 NRT log V2/V1. ఇక్కడ మనకు వాల్యూమ్ చేంజ్ జరిగినప్పుడు ఇది వాల్యూమ్ చేంజ్ అకార్డింగ్ టు వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు అంటే ఐసోథర్మల్ కాబట్టి టెంపరేచర్ అనేది చేంజ్ కాబట్టి టీనే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ప్రెషర్ చేంజ్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది, -NRT ln P1/P2గా ఉంటుందండి. P1/P2 మనకిది ప్రెషర్ చేంజ్ జరిగినప్పుడు ప్రెషర్ అనేది చేంజ్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ లాగ్లో రాసుకున్నట్టయితే -2.303 NRT log P1/P2. V2 అంటేనేమో ఫైనల్ వాల్యూమ్, V1 అంటే ఇనిషియల్ వాల్యూమ్, P1 అంటే ఇనిషియల్ ప్రెషర్, P2 అంటే ఫైనల్ ప్రెషర్. ఈ ఫార్ములాతోని మనకు క్వశ్చన్స్ మ్యాథమెటికల్ క్వశ్చన్లు అడుగుతాడు అండ్ ఈ ఫార్ములా కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఫార్ములాస్ మీద ఫోకస్ చేయండి. ఇది రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మనకు మ్యాక్సిమం వర్క్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని చేస్తామండి. ఓకేనా, ఇది మనకు వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఒకసారి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది ఇదే ఐసోథర్మల్ కండిషన్ అండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కండిషనే. మనకు ఇర్రివర్స్ ప్రాసెస్లో ఎలా జరుగుతుంది వర్క్ డన్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే Wmax = P external dVగా రాసుకుంటామండి. P external dV. ప్రెషర్ అనేది బయట నుంచి సప్లై చేస్తున్నాం, అందుకనే P external dVగా రాసుకుంటున్నాం. సో ఇక్కడ dV అంటే మనకు తెలుసు V2 - V1 అని, -P external V2 - V1గా రాసుకోవచ్చు. మనకు PV = NRTగా రాసుకున్నామండి, PV = NRTగా రాసుకున్నాం. ఒకవేళ V ఏమవుతుందండి మనకు NRT/P అవుతుంది. ఇది V1 అయితే ఇది P1 అవుతుంది, ఇది V2 అయితే ఇది P2 అవుతుంది. ఇది ఎందుకంటే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ ప్రెషర్ అండ్ వాల్యూమ్ చేంజెస్ జరుగుతున్నాయి. కాబట్టి నేను ఏమని రాస్తున్నా, Wmax = P external V2 అంటే NRT/P2 - NRT/P1గా రాసుకోవచ్చు. సో ఇందులో NRT కామన్ తీసుకొని ముందు రాసుకోవచ్చు అండి, లేదా ఇలా వదిలేసినా ఏం కాదు. మనకు ఇక్కడ వాల్యూమ్ చేంజ్ జరిగినప్పుడు ఇది ప్రెషర్ చేంజ్ జరిగినప్పుడు, ప్రెషర్ చేంజ్ జరిగినప్పుడు వర్క్ డన్ అనేది ఇర్రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఈ విధంగా ఉంటుందండి. ఈ రెండు ఈక్వేషన్లు మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒకటే ఫార్ములా నుంచి మనకు రాస్తూనే ఉంటాము. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పెడదాం, దాన్ని బట్టి వస్తుంది. ఇందులో అయితేనేమో అదే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని మనము ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ద్వారా చెప్పుకున్నాము రివర్సిబుల్లో. సో ఇది మనకు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో వర్క్ డన్ అనేది ఏ విధంగా ఉంటుందనడానికి మనకు చెప్పుకోవచ్చు, ఈ ఫార్ములా నుంచి చెప్పుకోవచ్చు అండి. ఇది మనకు రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇంతకుముందు మనం వర్క్ డన్ అనేది ఐసోథర్మల్ ప్రాసెస్లో చూసుకున్నాం, అదే కండిషన్స్ కానీ ఐసోథర్మల్ బదులు ఐసోబారిక్ ప్రాసెస్లో. ఇంతకుముందు చెప్పాను ఐసోబార్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, ప్రెషర్ అనేది లేదు, బార్లో ప్రెషర్ లేదు కాబట్టి DP = 0. ఐసోబారిక్లో DP = 0 కాబట్టి మనకు ఒకసారి ఈక్వేషన్ చూసుకున్నట్టయితే మనకు వర్క్ డన్ = -P external dV అన్న. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, -P external dV కాబట్టి V2 - V1గా రాస్తున్నా. ఇంతకుముందు ఐసోథర్మల్ కాబట్టి మనకేంది టెంపరేచర్ చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ ఐసోబారిక్ ప్రాసెస్లో ప్రెషర్ చేంజ్ ఉండదు కాబట్టి టెంపరేచర్ వ్యారీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టెంపరేచర్ని చేంజ్ రాసుకోవచ్చు మనం. ఇంతకుముందు అనుకున్నట్టయితే PV = NRT కాబట్టి
అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ బై పి. ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి టెంపరేచర్ మారుతుంది కాబట్టి V1 తీసుకుంటే ఇక్కడ P1 వస్తుంది, V2 తీసుకుంటే nRT2 బై పి వస్తుందండి. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మైనస్ పి ఎక్స్టర్నల్, ఇక్కడ ఎన్ఆర్ బై పిని కామన్ తీసుకుంటే T1 మైనస్ T2గా రాసుకోవచ్చండి. ఇది మనకు ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్కి ఫార్ములా అండి, వర్క్ డన్కి ఫార్ములా. అదే ఐసోకోరిక్ ప్రాసెస్లో మనకు డెల్టా V ఈక్వల్ టు 0 అని తెలుసు. మనకు వర్క్ డన్ అనేది ఏ విధంగా ఉంది, మైనస్ పి ఎక్స్టర్నల్ డివిగా ఉంది. ఇక్కడ డివి అంటే 0 కాబట్టి ఆటోమేటిక్గా W ఈక్వల్ టు వర్క్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఐసోకోరిక్ ప్రాసెస్లో వర్క్ డన్, మ్యాక్సిమం వర్క్ డన్ ఈజ్ 0. ఇది గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, అడియాబాటిక్ కాన్సెప్ట్. అది గుర్తుంచుకోవాలి. అడియాబాటిక్ కాన్సెప్ట్ అనేది మనకు రిలేషన్స్ని ఇస్తాయండి. ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్, ప్రెషర్ అండ్ టెంపరేచర్ యొక్క రిలేషన్స్ వస్తాయి. అవి కూడా చూద్దాం. ఇక్కడ కూడా వాటి రిలేషన్లోనే మనం చూసుకోవచ్చు, వాటితోనే మారుస్తున్నాం అన్ని. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అడియాబాటిక్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. 0 తీసుకొని మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈక్వేషన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ వస్తుందండి. ఈ ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్లు మనం చూసుకోవచ్చు. ఒకసారి ఆ రిలేషన్లను కనుక చూసుకున్నట్లయితే అదంతా డెరివేషన్ పార్ట్ అవసరం లేదు, డైరెక్ట్ ఈ త్రీ ఫార్ములాస్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ గామా అంటే మనకు CP/CV రేషియో అని చెప్పాను ఇందాకే, CP/CV రేషియో గామా అంటే. ఓకే, అప్పుడు PV టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. మనకు ఆల్రెడీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో వస్తుంది PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సేమ్ అలానే PV టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సేమ్ TV టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది సెకండ్ రిలేషన్. థర్డ్ రిలేషన్ TP టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ గామా బై గామా. ఇది ఓన్లీ పీకి మాత్రమే పవర్ అండి, ఇది వీకి మాత్రమే పవర్, ఇది వీకి మాత్రమే పవర్ అండి. ఇవి చూసుకోండి. ఈ 3 రిలేషన్లు మనకు ఇంపార్టెంట్. దేనికి? ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ బై యూజింగ్ అడియాబాటిక్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ నుంచి. ఇక్కడ గామా అనేది ఏంటిది? CP/CV. ఓకే, మనం ఇంతకుముందు అడియాబాటిక్ ప్రాసెస్లో ఈ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రిలేషన్స్ చూసుకున్నాం. ఇప్పుడు అందులో వర్క్ డన్ ఎలా ఉంది? అడియాబాటిక్ ప్రాసెస్లో మనకు వర్క్ డన్ అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ వర్క్ డన్కు డైరెక్ట్ ఫార్ములా ఉందండి, అది NR డెల్టా T బై గామా -1. ఈ డెల్టా T ఈక్వల్ టు మనకు T2 మైనస్ T1. ఇది రివర్సిబుల్లో అండ్ ఇర్రివర్సిబుల్లో రెండిట్లో కూడా అడియాబాటిక్ ప్రాసెస్లో ఇదే ఈక్వేషన్ ఉంటుందండి. సో ఇక్కడ గామా N అంటేనేమో నెంబర్ ఆఫ్ మోల్స్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్, డెల్టా T అంటే టెంపరేచర్ చేంజ్, గామా అంటే CP/CV రేషియో, CP/CV. ఓకే, ఇది మనకు వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్. రివర్సిబుల్లో అయినా ఇర్రివర్సిబుల్లో అయినా ఇదే ఈక్వేషన్ యూజ్ చేస్తాం. రివర్సిబుల్ ఆర్ ఇర్రివర్సిబుల్, సేమ్ ఫార్ములా. ఇర్రివర్సిబుల్, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడికి మనకు అడియాబాటిక్ ప్రాసెస్ ఓవర్. నెక్స్ట్ మనము సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి వెళ్దాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో కూడా మనం అందులో నుంచి బిట్ చూసాము. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాం. చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనకు ఎంట్రోపీ అనే టర్మ్ ఇంట్రడ్యూస్ అవుతుందండి. అసలు ఎంట్రోపీ అంటే ఏంటో తెలియాలి. ఎంట్రోపీ అనే టర్మ్ మనకు ఇంట్రడ్యూస్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటిదంటే ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. అంటే స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే మనకు న్యాచురల్లీ అక్కరింగ్, అంటే మనకు న్యాచురల్గా జరిగే ప్రాసెస్లను స్పాంటేనియస్ ప్రాసెస్లు అంటాను. నాన్ స్పాంటేనియస్ అంటే ఏంటిదంటే ఇందులోనే నాన్ స్పాంటేనియస్ అని ఉంటుంది. నాన్ స్పాంటేనియస్ అంటే న్యాచురల్గా జరగదు, ఎంతో కొంత ఎనర్జీ బయట నుంచి సప్లై చేస్తేనే మనకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటి వాటిని నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్లు అంటామండి. స్పాంటేనియస్ అండ్ నాన్ స్పాంటేనియస్.
అంటే న్యాచురల్గా అక్కర్ అయ్యే ప్రాసెస్ అంట మనకు థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్ అని అంటున్నాం. అంటే అది మళ్ళీ రివర్స్ అనేది జరగదు. సపోజ్ మనం వాటర్ ఫాల్ తీసుకున్నాం అనుకోండి, అది న్యాచురల్లీ అకరింగ్ ప్రాసెస్. వాటర్ ఫాల్ ఎప్పుడైనా పై నుంచి కింది పడుతుంది, మళ్ళీ రివర్స్ అయితే పైకి వెళ్ళదు కదా, అంటే కింది నుంచి పైకి వెళ్ళట్లేదు. సో ఒకటే వేలో వెళ్ళిపోతుంది, అంటే రివర్స్ అనేది జరగట్లేదు. అలాంటి ప్రాసెస్ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు అంటాం. ఆల్ న్యాచురల్లీ అకరింగ్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్ అని కూడా చెప్పచ్చు, లేదా ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్. సో మనకి డెఫినేషన్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథమెటికల్ రిలేషన్స్ అండి. మ్యాథమెటికల్ రిలేషన్స్ని ఎట్లా చెప్తామంటే ఇక్కడ ఎంట్రోపీ అనే టర్మ్ చెప్పాను. ఎంట్రోపీ అంటే ఏంటో తెలియాలి మనకు. ఎంట్రోపీ అంటే డిగ్రీ ఆఫ్ డిసార్డర్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ ఈజ్ కాల్డ్ ఎంట్రోపీ అంటామండి. ఇప్పుడు సపోజ్ ఎంట్రోపీని మనము ఎస్తోని సూచిస్తాం. ఇక్కడ ఎంట్రోపీ చేంజ్ అనేది హీట్ కంటెంట్కి అండ్ టెంపరేచర్ వీటి రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. ఇది మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇందు నుంచి ఎంట్రోపీ డెఫినేషన్ కూడా చెప్పచ్చు. ఎంట్రోపీ అనేది ద రేషియో బిట్వీన్ హీట్ కంటెంట్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్ the ratio between heat content in reversible process with temperature is called entropy change. ఇది మనం మ్యాథమెటికల్గా ఈ విధంగా సూచించవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎంట్రోపీ చేంజ్ గురించి ఇది మనకు యాక్చువల్లీ ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ గురించి చెప్పే లా ఏంటిదని ఇంతకుముందు క్వశ్చన్ అడిగాడండి. ఎంట్రోపీ గురించి డెఫినేషన్ ఇచ్చినటువంటి లా ఏంటి అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మనకు జేఎల్లో అడిగిన బిట్ ఇది. ఓకేనా? సో ఈ ఎంట్రోపీ గురించి మనము ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని దీనికి వ్యాలిడ్ చేసినాం అనుకోండి, మనకి ఏముంటుంది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా E ప్లస్ P డెల్టా V అని రాసుకోవచ్చు అండి. P డెల్టా V. మనకు ఇక్కడ Q రివర్సిబుల్, దీని నుంచి రాస్తున్నా. Q రివర్సిబుల్ T డెల్టా S అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ రెండింటిని ఈక్వేట్ చేసినట్టయితే T డెల్టా S ఈక్వల్ టు ఇది రివర్సబుల్. సో మనం రివర్సబుల్కే రాసుకుంటున్నాం. డెల్టా E ప్లస్ P డెల్టా V. దిస్ ఈజ్ ఫర్ రివర్సబుల్ అండి. రివర్సబుల్ T డెల్టా S ఈక్వల్ టు డెల్టా E ప్లస్ P డెల్టా V. ఇది మనకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుండి ఈ ఫార్ములా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. అసలు ఇర్రివర్సిబుల్కి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఓకే, మనము రివర్సిబుల్ ప్రాసెస్కి ఇది లార్జ్ చేంజ్కి, ఇది స్మాల్ చేంజ్కి TdS ఈక్వల్ టు DE ప్లస్ PdV అనుకున్నాం. ఓకే, ఇలా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్కి ఎప్పుడైనా కూడా మనకు ఎంట్రోపీ అనేది ఇర్రివర్స్ ప్రాసెస్లో పాజిటివ్ ఉంటుందండి. సో మనకు ఎప్పుడైనా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో TdS ఈజ్ గ్రేటర్ దెన్ DE ప్లస్ PdVగా చెప్పుకోవచ్చండి. దిస్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో రెండు కలిపి రాసుకున్నట్టయితే మనకు TdS ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు DE ప్లస్ PdVగా చెప్పవచ్చు. దీన్ని మనము క్లాసియస్-క్లాపెరాన్ ఇన్ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అంటామండి. దీన్నే మనము క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అని చెప్పచ్చు. క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు అండి. క్లాసియస్ ఇన్ఈక్వాలిటీ ప్రిన్సిపల్గా మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఎంట్రోపీ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఎంట్రోపీ గురించి కొన్ని పాయింట్లు అని చెప్పాను. ఎంట్రోపీని మనం ఎస్తో సూచిస్తామని చెప్పాను. ఓకే, ఎస్ ఇండికేట్స్ ఎంట్రోపీ. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఆఫ్ ర్యాండమ్నెస్ అని చెప్పానండి. మనకు గ్యాసియస్ మాలిక్యూల్ ఎప్పుడైనా కూడా ఎంట్రోపీ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంట్రోపీ ఆఫ్ లిక్విడ్, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఎంట్రోపీ ఆఫ్ సాలిడ్స్ అండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎంట్రోపీ గురించి చూసుకున్నట్టయితే
మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి డెల్టా ఈస్ ఈక్వల్ టు క్యూ రివర్సిబుల్ బై టీ అని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఎంట్రోపీ అనేది మనకు స్టేట్ ఫంక్షన్ అండి. ఎంట్రోపీ అనేది స్టేట్ ఫంక్షన్, అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ వన్ మోర్, ఎంట్రోపీ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇవి చూసుకోవాలి. ఎంట్రోపీ క్యాలిక్యులేషన్కి మనకి ఎంట్రోపీ ఫార్ములాస్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే ఈ 4 పాయింట్స్ మనకు ఎంట్రోపీ గురించి మినిమం తెలిసి ఉండాలండి. దీని తర్వాత మనము ఎంట్రోపీ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, కొన్ని ఈక్వేషన్లు ఉన్నాయి, అవి ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూసుకుందాం. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనము సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు 2 ఈక్వేషన్స్ వస్తాయండి. ఆ ఈక్వేషన్స్తో మనం ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఆ ఎంట్రోపీ ఫార్ములా ఒకసారి చూసుకున్నట్టయితే డెల్టా ఎస్, ఇక్కడ డెల్టా ఎస్ అని రాసుకుందాం. డెల్టా ఎస్ ఈక్వల్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనకు ఎన్సిపి ln T2 by T1 ప్లస్ RT అనే టర్మ్ ఉన్నదండి. ఎన్ఆర్ ln ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి V2 by V1గా ఉంటుందండి. V2 by V1గా ఉంటుంది. ఇది మనకు ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. అదే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనము డెల్టా ఎస్ ఈక్వల్ టు NCV ln T2 by T1 ప్లస్ సేమ్ NR ln P1 by P2 ఇలా P1 by P2 అండి. ఇది మనకు అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, CP అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్, CV అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్, అండ్ T2 T1లు టెంపరేచర్లు, అండ్ R అనేది గ్యాస్ కాన్స్టాంట్, వాల్యూమ్, ప్రెషర్ అండి. ఇవి తెలుసుకోవాలి. ఈ 2 ఈక్వేషన్లు ఇంపార్టెంట్. మనకు ఇచ్చిన వాల్యూస్, ఒకవేళ ప్రెషర్ వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి, వాల్యూమ్ వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఒకవేళ ఐసోథర్మల్ అని అడిగాడు అనుకోండి, ఈ వాల్యూ 0 అయిపోతాయి. డైరెక్ట్ మనం ఈ ఈక్వేషన్లు వాడితే సరిపోద్ది, ఈ 2 సరిపోతాయి మనకు. ఒకవేళ ఐసోథర్మల్ అన్నప్పుడు T టర్మ్ అనేది ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇవి 0 అయిపోతాయి కాబట్టి ఇవి వస్తాయండి. ఇది ఎంట్రోపీలో మనకు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములా. అయితే మనకు ఎంట్రోపీ చేంజ్, మనకు యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఎలా ఉంటుందంటే సిస్టమ్ ఎంట్రోపీ ప్లస్ డెల్టా ఎస్ యూనివర్స్ ఈక్వల్ టు సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్గా చెప్పుకోవచ్చు. ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ సిస్టమ్, ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ సరౌండింగ్స్, ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు మనకు. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, రివర్సిబుల్ ప్రాసెస్లో మనకి ఎంట్రోపీ అనేది ఎలా ఉంటుందండి, ఈక్వల్ టు ఇక్కడ ఇంకొక వర్డ్ చెప్పాలి. రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది 0 ఉంటుందండి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంటుంది. ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది రివర్సిబుల్, ఇది ఇర్రివర్సిబుల్ కండిషన్ అండి. ఇది ఇర్రివర్సిబుల్ కండిషన్స్. ఈ కండిషన్స్ కూడా గుర్తుంచుకోండి. అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గ్రేటర్ దెన్ ఉంటుందని. అదే ఇక్కడ అండి, ఎంట్రోపీ ఈక్వల్ టు 0, ఎంట్రోపీ గ్రేటర్ దెన్ 0 ఇర్రివర్సిబుల్కి. ఈ కండిషన్స్ మనకు ఇంపార్టెంట్. అయితే మనకు ఇక్కడ సెకండ్ లా అనేది దేంతో డీల్ చేస్తుంది అంటే స్పాంటినిటీతో డీల్ చేస్తుంది. అసలు స్పాంటినియస్ ప్రాసెస్ కావడానికి మన కండిషన్స్ ఏమేమి ఉన్నాయి అది ఒకసారి చూసుకుందాం. అయితే ఇక్కడ మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది ఒకటి వస్తుందండి టర్మ్. అసలు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీనికంటే ముందు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. దాన్ని గిబ్స్ ఫ్రీ ఎనర్జీని మనము జీతో సూచిస్తామండి. జీ అంటే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ యాక్చువల్గా గిబ్స్ ఫ్రీ ఎనర్జీ యొక్క డెఫినేషన్ చూసుకున్నట్టయితే ఒక సిస్టంలో ఉన్నటువంటి ఎనర్జీ దానికి ఎంత ఎబిలిటీ ఉందో, మ్యాక్సిమం వర్క్గా కన్వర్ట్ కావడానికి ఎంత ఎబిలిటీ ఉందో అటువంటి ఎనర్జీని గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటారు.
ఒకసారి చూసుకున్నట్టయితే మనము డెఫినేషన్ క్లియర్గా చూసుకున్నట్టయితే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ దట్ ఈస్ నోన్ యాజ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్. ఓకేనా, ఇది మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీగా చెప్పుకోవచ్చు. సో ఈ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ని ఏ విధంగా చూపెట్టచ్చు అంటే డెల్టా జీతో చూపిస్తాం. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ కూడా మనకు స్టేట్ ఫంక్షన్, మనకు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. సో నేనేమంటున్నా, ఇక్కడ ఎంట్రోపీ అనేది మనకు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఎంట్రోపీతో డీల్ చేస్తుంది అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీతో డీల్ చేస్తుంది. అయితే ఇక్కడ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ యొక్క ఫార్ములా చూసుకుందాం ఒకసారి. డెల్టా జీ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్. ఇది మనకు గిబ్స్ ఫ్రీ ఎనర్జీ యొక్క ఫార్ములా అండి. సో దీని నుంచే మనము క్రైటీరియా ఫర్ స్పాంటేనిటీ చెప్తాము. డెల్టా జీ ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో, డెల్టా జీ ఎప్పుడైతే నెగటివ్ ఉంటుందో అది స్పాంటేనియస్ అండి, స్పాంటేనియస్గా చెప్పవచ్చు. డెల్టా జీ అనేది పాజిటివ్ ఉన్నదనుకోండి, అదిని నాన్ స్పాంటేనియస్ అంటామండి, నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటాం. ఒకవేళ డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అని అంటాము, ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అని చెప్తాము. సో ఈ కండిషన్లో యూజ్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఈ రిలేషన్ యూజ్ చేసి మనము క్రైటీరియా ఫర్ స్పాంటేనిటీ చూసుకున్నట్టయితే, స్పాంటేనియస్ రియాక్షన్ క్రైటీరియా లేదా ప్రాసెస్, ఇక్కడ డెల్టా హెచ్ వాల్యూ అండ్ టీ డెల్టా ఎస్ వాల్యూ వీటిని చూసుకుంటే క్రైటీరియా ఇక్కడ రాస్తున్నా, క్రైటీరియా చూద్దాం. మనకు డెల్టా జీ నెగిటివ్ కావాలంటే ఇక్కడ ఎన్ని కండిషన్లు పాసిబుల్ అవుతాయో అవి ఇక్కడ ఒకసారి రాసుకోవాలండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనకు బిగ్గర్ వాల్యూ ముందు మైనస్ ఉంటే మైనస్ వస్తుందండి. సపోజ్ ఇక్కడ 1 - 2 ఉంది, వచ్చింది మనకు -1 అవుతుంది. అంటే 2 అనేది 1 కంటే పెద్దది కాబట్టి మనకు మైనస్ వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు డెల్టా హెచ్ టీ డెల్టా ఎస్, ఈ రెండింటిలలో టీ డెల్టా ఎస్ వాల్యూ అనేది బిగ్గర్ అయి ఉండి ఇది స్మాల్ అయి ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుందండి, మైనస్ వాల్యూ వస్తుంది. అంటే డెల్టా హెచ్ని పాజిటివ్గానే తీసుకుందాం, డెల్టా ఎస్ని కూడా పాజిటివ్గానే తీసుకుందాం. అయితే ఇక్కడ ఓన్లీ చూద్దాం, ఇది పాజిటివ్గానే రాస్తున్నా, ఇదిని కూడా పాజిటివ్గానే రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ అండ్ పాజిటివ్ ఇంటూ నెగిటివ్. సో టీ డెల్టా ఎస్ అనేది మనకు డెల్టా హెచ్ కంటే పెద్దగా ఉంటే, ఓకే, పెద్ద వాల్యూ అయితే మనకు డెల్టా జీ అనేది నెగిటివ్ అవుతుంది. అప్పుడు మనకు స్పాంటేనియస్ ప్రాసెస్ అవుతుంది. దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి, అప్పుడే అర్థమవుతుంది ఇది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. డెల్టా హెచ్ నెగిటివ్ తీసుకుంటున్నా, డెల్టా ఎస్ పాజిటివ్ తీసుకుంటున్నా. అప్పుడు ఒకసారి చూద్దాం, ఇది నెగిటివ్ మైనస్ నెగిటివ్, మనకు వచ్చే వాల్యూ ఆల్వేస్ నెగిటివ్ అవుతుంది. సో మనకి ఇక్కడ కండిషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఆల్వేస్ స్పాంటేనియస్ అండి, ఆల్వేస్ స్పాంటేనియస్. ఓకేనా, ఈ రెండు కండిషన్లు పాసిబుల్ అయినాయి, రెండు కండిషన్లు స్పాంటేనియస్ ప్రాసెస్కి పాసిబుల్ అయినాయండి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇది నేను నెగిటివ్ తీసుకుంటున్నా, దీన్ని కూడా నెగిటివ్ తీసుకుంటున్నా అండి. ఇప్పుడు ఇది నెగిటివ్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి, ఇది నెగిటివ్ ఉంది. సో మనకేం కావాలి, పెద్ద వాల్యూకి నెగిటివ్ ఉండాలి. సో డెల్టా హెచ్ అనేది గ్రేటర్ దెన్ ఉంటే టీ డెల్టా ఎస్కు అప్పుడు మనకు వచ్చే వాల్యూ మైనస్ ఉంటుందండి. సో ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ కండిషన్కు రివర్స్ అవుతుందండి, అంతే, ఇక్కడ ఏం లేదు. టీ డెల్టా ఎస్ అనేది లెస్ దెన్ డెల్టా హెచ్ ఉందనుకోండి, మనకు వచ్చింది స్పాంటేనియస్ ప్రాసెస్ అవుతుందండి. ఓకేనా, ఇవి మనకు 3 కండిషన్స్లో, ఈ 3 కండిషన్స్లో మనకు స్పాంటేనిటీ అనేది వస్తుందండి. రిమైనింగ్ ఆల్ మనకేమవుతుంది, నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు 0గా వస్తుంది. ఎప్పుడైతే 0 అయిందో అప్పుడు మనకి ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నట్టు ఆ ప్రాసెస్ అనేది. మనకి ఈ 3 కండిషన్స్ గుర్తుంచుకుంటే సరిపోద్ది, ఎక్కడ స్పాంటేనియస్ అనేది ప్రాసెస్ పాసిబుల్ అవుతుంది అనేది. దీన్ని కొంచెం ఫోకస్ చేస్తే దీని నుంచి వచ్చే క్వశ్చన్ చేయవచ్చు, దీని మీదకి వెళ్ళి క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇప్పుడు. ఓకేనా, వీలైతే ఈ టేబుల్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్పాంటేనియస్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్
థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇది డైరెక్ట్ డెఫినేషన్ కూడా సిఎస్ఆర్లో ఒకసారి 2 మార్క్స్ క్వశ్చన్ అడిగానండి. అసలు ఇది ఏం చెప్తుంది, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఏం చెప్తుంది అంటే మనకు అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది 0 కెల్విన్కి రీచ్ అయినప్పుడు ఎంట్రోపీ కూడా 0 అవుతుందని చెప్తుందండి. ఇది అనేది ఇంపాసిబుల్, కానీ ఒకవేళ రీచ్ కాగలిగితే మన ఎంట్రోపీని కూడా 0 చేయవచ్చు అని చెప్పి మాట్లాడుతుండు. అంటే ఒకసారి చూసుకున్నట్టయితే when absolute temperature reaches to 0 Kelvin then entropy will be 0 అని చెప్తుంది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకు సాలిడ్స్కి, లిక్విడ్స్కి అండ్ గ్యాసెస్ మాలిక్యూల్స్కి ఎంట్రోపీ గురించి 3 ఫార్ములాస్ ఉన్నాయండి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకు సాలిడ్స్ చూసుకున్నట్టయితే ఎంట్రోపీ ఈక్వల్ టు సాలిడ్స్ యొక్క సిపి అంటే ఏంటిదండి, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్, LNT, T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. ఒకవేళ లిక్విడ్స్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంటుంది, లిక్విడ్స్లో కూడా మనకు సాలిడ్ అనేది యూజ్ అవుతుంది. CPS LNT. డెల్టా HF అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ బై డెల్టా TF అంటే టెంపరేచర్ చేంజ్ ఆఫ్ ఫ్యూజన్ ప్లస్ CPL అంటే మనకి ఇక్కడ ఏంటి, హీట్ కెపాసిటీ ఆఫ్ లిక్విడ్ ఎట్ కాన్స్టాంట్ ప్రెజర్, LNT టెంపరేచర్. సో సేమ్ ఇక్కడ అవే ఫార్ములాస్ ఉంటాయండి. CPS LNT, CPL LNT, CPG LNT, డెల్టా H బై డెల్టా T, డెల్టా H బై డెల్టా T. ఒకసారి ఫ్యూజన్ తీసుకుంటే ఒకసారి వేపరైజేషన్, అంటే మనకు గ్యాసెస్ ముందు వేపరైజేషన్, లిక్విడ్స్కి ముందు ఫ్యూజన్. ఓకేనా, ఇవి గుర్తుంచుకుంటే ఈ విధంగా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి ఫార్ములా చూడండి, ఇవి ఈజీగానే ఉంటాయి, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతాయి ఏంటిది అనేది. ఇది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి వచ్చినటువంటి ఫార్ములాస్ అండి. ఇవి జస్ట్ ఒక 2-3 సార్లు రాస్తే మీకు అర్థమైపోతుందండి ఎట్లుంది ఏంది అనేది. ఇది మనకు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్.